ముందుగా మన బాబు నరేంద్ర భాస్కర్ గారు నమస్కరిస్తూ ముందున్న వారికి స్టేజ్ మీద ఉన్న సాహితీ మిత్రులందరికీ స్వాగతం, వెలుగుపుల ఆకాశానికి స్వాగతం చెప్తూ, ఇది సమీక్ష రాము కాదు, జస్ట్ ఒక 2-3 minutes. ఇప్పుడు అందరూ చెప్పారు వారి యొక్క పోయమ్స్. నాకు కనిపించిన విభిన్నత మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. చివరికి నిలబెట్టేదిలో మనిషి చనిపోయిన తర్వాత కావచ్చు, చనిపోయేటప్పుడు నువ్వు మాత్రమే చేయగలవని ఇన్నాళ్ళు వినవేగే పనులన్నీ అర్థాంతరంగా ఆగిపోయినప్పుడు నీ లెక్కలన్నీ శూన్యమవుతాయి అంటాడు కవి. అంటే మనం బ్రతుకున్నంతసేపు చాలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటాం. కానీ అర్థాంతరంగా నువ్వు చేయాలనుకున్నప్పుడు నువ్వు చేసే పనులన్నీ నువ్వు వెళ్ళిపోతే అర్థాంతరంగా ఆగిపోతాయి. అంటే జీవితం ఎంత చిన్నది అని చెప్తారు. వర్చువలిజంలో కూడా ఒక విభిన్నత ఉంటుంది. ఇక్కడ వరప్రసాద్ గారు ఆఫ్లైన్ ఫ్రెండ్ కావాలి అని కోరుకున్నారు. వర్చువలిజంలో ఒక లైన్ చెప్తారు, ముద్దబంతి పూల ఇమేజీలతో ఫేస్బుక్ కామెంట్లా అలరారుతున్నాయి. ఇది పాజిటివ్గా నెగిటివ్గా రెండు తీసుకోవచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మాత్రం కూడా మాట్లాడుకోవడానికి తీర్చలేనటువంటి సమయంలో ఉన్న మనకి కనీసం ముద్దబంతి ఇమేజ్ వచ్చినప్పుడు కొన్నిసార్లు అనుకుంటాం, అబ్బా ఒక ఇమేజ్ పెట్టడానికి, ఒక ఎస్ అనడానికి, ఒక ఓకే అనడానికి కూడా టైం లేదా అని అనుకునే సందర్భం మనం అనుకుంటాము. దీన్ని నేను పాజిటివ్గా తీసుకున్నాను. మేబీ కవి ఇది దుఃఖంలోంచి రాసింది కావచ్చు. బాబు చెప్పారు, మేము ఏడుస్తాం కదా బాబు, మీరు ఏడవరు అని అంటుంది. కానీ అతన్ని ఏడవమను అని పోయి నేను రాశాను. అతను కూడా ఏడుస్తాడు, ఏడవాలి. ఆ ఏడుపు రాక రాసినటువంటి దుఃఖమే ఇది. వంటగది అనేటువంటిది రాశారు వరప్రసాద్ గారు. ఇంట్లో వంట చేయడం ఆగిపోయినప్పుడు US లో ఏం జరిగింది అనే దాన్ని ఆర్టికల్ చూసి రాశారు. అందులో ఒకటి చాలా బాగుంటుంది. అంటే వంటగది గురించి చాలా మంది రాసి ఉంటారు, కానీ ఒక చిన్న భలే రాశారు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, అభిప్రాయ భేదాలు ఉన్నా డైనింగ్ టేబుల్తో జతకట్టి ఇంటి వారిని ఒక్క చోటికి రప్పిస్తుంది, ఐక్య గీతం ఆలపిస్తుంది. అంటే ఒక డైనింగ్ టేబుల్ ని చూసేటువంటి ఒక సున్నితమైనటువంటి మనసు కవికి ఉంది అనేటువంటిది నాకు బాగా నచ్చింది. కొత్త బంధువులు అని కూడా రాస్తారు. అది ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. ఒకప్పుడు అడవి ఉండేది, అది కూడా చెప్పారు. ఇల్లు అని చూస్తే మమతల దాహాన్ని తీర్చే చెలిపి, ఆకలికి అన్నం పెట్టిన పువ్వ పుట్ట. అంతే కదా, వంటిల్లు అంటే ఆకలి, వంటిల్లు. నాకు బాగా పెరటి మొక్క అనే పోయం బాగా నచ్చింది. యాక్చువల్గా పెరటి మొక్క అనగానే అరటి మొక్కను, చెట్టు ఇప్పటిదాకా చెప్పారు. అన్నయ్య నేను ఒకటే రాశాను. నేను జనంతో మట్టుండాలి అని రాస్తే, అన్నయ్య ఇంటితో మొక్కుండాలి అని రాశారు. అందులో ఇద్దరి ఆలోచనలు ఒకలాగే ఉంటాయి. అయితే పెరటి మొక్క అని అనుకునే అవకాశం చూడగానే అలాగే అనిపిస్తుంది. కానీ దానికి విభిన్నంగా రాసిన ఈ 5 పేరాలు దానిలో నాకు బాగా నచ్చింది. సరదాగా మొదలుపెట్టి మాటలతో బుసగొట్టిన నాలుక పడగొట్టిన అనుబంధాలను కోల్పోయి ఎన్ని మైళ్ళు ప్రయాణించిందో గుర్తించలేదు అని అంటారు. అంటే ఇది మన అనుబంధాలు, ఆప్యాయతలు ఎలా దగ్ధమైపోతున్నాయి, ఎలా చిత్రమైపోతున్నాయి అనేటువంటిది రాస్తారు. నింద ఆ పోయంలో కూడా తను అదే చెప్తారనమాట. అంటే మనం ఒక సభకు కానీ పెళ్లికి కానీ వెళ్తాము, మనం వెళ్ళగానే నవ్వుతారు అందరు. కానీ ఏమైతుందంటే మనం రాకముందు ఏం జరుగుతుంది, నీ గురించి గుసగుసలు, నీ గురించి వ్యంగ్యాలు, నీ గురించి అనుమానాలు, సందేహాలు. కానీ నువ్వు రాగానే అవన్నీ మాయమైపోయి చిరునవ్వుతో పలకరిస్తూ ఆప్యాయతను కౌగిలింతారు. అంటే మనం రాకముందు ఎలా ఉంటుంది, మనం వచ్చిన తర్వాత మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా బాగా చెప్తారు. చల్లగా ఉండడం అంత బాగుండదు అని ఒక పోయంలో అంటారు. అంటే మామూలుగా మీరు సెగ అనే పోయంలో మామూలుగా అంటే తను నెమ్మదస్తుడని అందరూ చెప్పారు, అది నిజం. అయినా కూడా ఆ నెమ్మదితనంలోంచి ఒక దుఃఖం రాస్తారు. అది చాలా బాగుంటుంది. మంట మన వైపే చూస్తుంది. చల్లగా ఉండడం అంత మంచిదేమీ కాదు. అంటే ఎంత నిమ్మలంగా ఉన్నా, ఎంత ప్రశాంతంగా ఉన్నా చల్లగా
నువ్వు వద్దు అనుకున్న చోట, వ్యతిరేకించాల్సిన చోట నువ్వు చెప్పాలి అనేటువంటి మాటలు చల్లగా చెప్తాడు, గట్టిగానే చెప్తాడు. ఇంకా ఇందులోనే ఒక చిన్న చాలా బాగుంటుంది. మంట మన దగ్గరికి రాలేదు కదా, అంటే పక్క ఇల్లు అంటుకుంటే మనం నీళ్లు పోసుకుంటాం అన్నట్టుగా ఎక్కడో ఒక దగ్గర మండుతుంది, యుద్ధం అవుతుంది, అన్నీ అవుతున్నాయి, మనం మాత్రం నిమ్మలంగా ఉంటాం. ఎందుకంటే మంట ఇంకా మన వైపు రాలేదు కదా అనేటువంటిది చాలా బాగుంటుంది. అక్కడక్కడ కొందరు ప్రతిస్పందిస్తూ మానవ ప్రయత్నం మొదలు పెడతారు. కొంత ముక్క తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ నిప్పు పూర్తిగా చల్లారదు. ఇలాంటి చాలా విభిన్నమైన కవితలు వరప్రసాద్ గారి పుస్తకంలో వారు యుద్ధం గురించి రాసుకున్నారు. అంతేకాకుండా ఇల్లు గురించి అన్ని, అంటే వైవిధ్యం ఉంది తన దాంట్లో, చాలా చాలా అంశాలు మాట్లాడారు. ఇంకా ఒక స్త్రీవాద కవిగా నాకు ఉన్న కంప్లైంట్ ఏంటంటే, తను యాక్చువల్గా ఏ కవి అయినా మానవతావాదే, కానీ మా స్త్రీ కోణంలో రాయలేదనేటువంటి ఒక కంప్లైంట్ అయితే నేను చెప్తున్నాను సభాముఖంగా. భూమన్న చెప్పారు, మనిషికి కవికి చాలా సున్నితత్వం ఉండాలి అనేది చెప్పారు. ఆ సున్నితత్వం ఉన్నవాడే మనిషి, ఆ సున్నితత్వం ఉన్నవాడే కవి. మనుషులందరూ కవులు కావాలి, కవులందరూ మనుషులు కావాలి. ఒకవేళ అలాంటి సున్నితత్వమే లేకపోతే, నిర్మలా రాణి ఒక మాట చెప్తుంది నా స్నేహితురాలు, సున్నితత్వం అనేది లేకపోతే 64 కళలు ఏ విధంగానైతే నేర్చుకుని ప్రదర్శిస్తామో కవిత్వం కూడా అంతే. ఇది నేను ఎప్పుడు నమ్ముతాను. ఈ వెలుగు పూల ఆకాశంలో పద అలా నడుచుతాం.